హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అలా మీతో మీకు ఈరోజు నేను దొన్నె బిర్యానీ మార్నింగ్ చేసి చూపిస్తాను. ఇందులో చికెన్ వచ్చి నేను 900 గ్రామ్స్ తీసుకొని ఒక ఆల్మోస్ట్ 400 గ్రామ్స్ పక్కకు తీసేసి ఆ మెత్తగా ఉన్న పీసెస్ అంతా వాటితో ఫ్రై చేశాను, గీ రోస్ట్ అని చెప్పి. ఆ మిగిలిన కొద్దిగా స్కిన్ కొద్దిగా ఫ్లెష్ ఉన్న ఆ బోన్స్ అన్నీ కట్ చేసి పెట్టాను కదా, అందుకే బోనీగా కనిపిస్తాయి చూస్తే ముక్కలు. వీటినంతా కలిపి నేను దొన్నె బిర్యానీ చేశానన్నమాట. ఎందుకంటే మా పిల్లలు ఎలాగూ బిర్యానీలో ఉన్న ముక్క తినరు. సో ఐ యూస్ దిస్ ఐడియా, ఎందుకంటే ఎక్కువ చికెన్ వేసినా వేస్ట్ అయిపోతుంది అని 900 గ్రామ్స్ని 2 ఐటమ్స్గా చేశానన్నమాట. సో దీనికైతే నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఫస్ట్ ఇలా ఆయిల్ ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి కొద్దిగా నెయ్యి కూడా వేసాను అనమాట దీంట్లో. సో అందులో మసాలా మామూలుగా వేసుకుంటాం కదా, ఈ చెక్క, దాల్చిన చెక్క, లవంగం, ఇది అది వేసిన తర్వాత ఆనియన్స్, గార్లిక్, అదరక్ పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆ స్మెల్ వెళ్ళాక మళ్ళీ ఏమో పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి ఒక టొమాటో కూడా వేసి అందులో 1 బౌల్ ఆఫ్ కర్డ్ యాడ్ చేస్తాను అనమాట. యాడ్ చేస్తే అది ఇంకా కొంచెం బాగా ఇదవుతూ వస్తుంది కదా. సో అప్పుడు చికెన్ యాడ్ చేసి కడిగి పెట్టుకున్న చికెన్తో పాటు ఒక 1/2 స్పూన్ ఆఫ్ పసుపు పొడి, 2 స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ వేసాను. వెరీ లైట్ అంటే 1/2 స్పూన్ ఆఫ్ జీరా వేసాను, అది చూపించలేదు, మర్చిపోయాను. సో ఇంకా అంతే, కొద్దిగా అలాగే ఫ్రై చేసుకుంటూ వస్తే ఆ కర్డ్ ఉంది, ఆనియన్లో ఉన్న వాటరు, టొమాటో ఇదంతా తిరిగి బాగా పీల్చుకుంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టేశాను. సిమ్లో పెట్టిన తర్వాత అలా చూసారు కదా, ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయి ఆయిల్ పైకి తేలే సమయాన్ని కొద్దిగా హై ఫ్లేమ్లో పెడితే ఆయిల్ అంతా వాటర్ ఎగ్జాస్ట్ అయిపోయి ఆయిల్ మిగులుతుంది. అప్పుడు నేను ఇంకా ఈ రైస్ని వేసి నానబెట్టుకున్న బాస్మతిని వేసి ఒక 2 మినిట్స్ అలాగే తిప్పుతూ ఉండి కొంచెం ఆ మసాలా అంతా రైస్ పట్టడానికి. తర్వాత 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఈక్వల్గా వేస్తే సరిపోతుంది కరెక్ట్గా, ఎందుకంటే ఇక్కడ మనం రసం అంతా తీసేసాం కాబట్టి. సో పర్ఫెక్ట్గా సరిపోయింది. తర్వాత కొద్దిసేపు ఉన్నాక ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఆ నీరు కొంచెం తగ్గి రైస్ ఉడుకుతుంది అనుకున్నప్పుడు ఒక చిన్న టవలే, పెద్ద టర్కీ టవల్ కూడా ఏం అవసరం లేదు నాకు తెలిసి, నేను కొద్దిగా వాటర్లో తడిపేసి డబల్ ఫోల్డ్ వేసి దాని మీద క్యాప్ పెట్టేసి వెయిట్ పెట్టేసి ఉంచేసాను. ఒక 12 to 14 మినిట్స్ తర్వాత తీస్తే ప్రాపర్గా పర్ఫెక్ట్గా దొన్నె బిర్యానీ రెడీ అయిందనమాట. దీనికి మెయిన్ మసాలా వచ్చి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు బాగా పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఆ పేస్ట్ వేసిన దానివల్లే ఆ గ్రీన్ వచ్చింది, ఆ గ్రీన్ కలర్ ఉంటుంది, మంచిగా కలర్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. హోప్ యూ లైక్డ్ ఇట్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.